డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష, మనది అధ్యక్ష. మనందరం కలిసి నా మంత్రివర్గ సహచరులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు అదేవిధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు, ముఖ్యంగా లంబాడ పిల్లలు, ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు. రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే ₹1,00,000, మెయిన్స్కు సెలెక్ట్ అయితే ₹1,00,000, ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను ఈ దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు రావాలి. ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు. అయితే ఏ రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష. ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళం కానీ అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో, టాటా కంపెనీతో మాట్లాడి 100 ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోట్తో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 35 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2,400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2,100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి